హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే గూగుల్ క్లౌడ్ హ్యాస్ అపాయింటెడ్ బిక్రమ్ సింగ్ బేడి యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఇట్స్ ఇండియా బిజినెస్. He will succeed Karan Bajwa, who has been elevated as the Vice President for the Asia Pacific రీజియన్ క్లౌడ్ ఆపరేషన్స్ ఎట్ గూగుల్ క్లౌడ్. మనకి గూగుల్ క్లౌడ్ వచ్చి తన యొక్క ఇండియా బిజినెస్ కోసం కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా బిక్రమ్ సింగ్ బేడీని అయితే నియమించడం జరిగింది. అంతకుముందు బిక్రమ్ సింగ్ బేడీ ప్లేస్లో ఉన్న కరణ్ బాజ్వా వచ్చి ప్రస్తుతం గూగుల్ క్లౌడ్లో ఏషియా పసిఫిక్ రీజియన్ యొక్క క్లౌడ్ ఆపరేషన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా అయితే ఈ కరణ్ బాజ్వా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, నైజీరియన్ ఎకనామిస్ట్ నోగ్జీ ఒకంజో ఇవేలా హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. మనకి WTO ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క తదుపరి డైరెక్టర్ జనరల్గా మనకి నైజీరియా ఆర్థికవేత్త అయిన నోగ్జీ ఒకంజో ఇవేలాని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి. Next, the United Nations Secretary General Antonio Guterres reappointed Michael Bloomberg as its special envoy on climate ambition and solution. మనకి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఉన్న అటోనియో గుటెరస్ వచ్చి వాతావరణ ఆశయం మరియు పరిష్కారాలపై తన ప్రత్యేక రాయబారిగా మైకేల్ బ్లూంబెర్గ్ని అయితే తిరిగి నియమించడం జరిగింది. నెక్స్ట్, ఏజియన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ఫస్ట్ డిజిటల్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింటెడ్ సతీశ్వర్ బాలకృష్ణన్ టు బి ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ జీవిత బీమా సంస్థ మనకి ఫస్ట్ డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సతీశ్వర్ బాలకృష్ణన్ను తన యొక్క MD మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, అవార్డ్స్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ 2021 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బెలిందా క్లర్క్ అవార్డు వచ్చి మనకి బెత్ మోనీకి, అలాగే ఎలెన్ బోర్డర్ మెడల్ వచ్చి స్టీవ్ స్మిత్కి, మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి పంత్ కమిన్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా అవార్డ్స్ అయితే ఉంటాయి, ఉన్న వాటిలో మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్. నెక్స్ట్, ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ హ్యాస్ వోన్ ద ఇనాగ్రల్ ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ 2021. మనకి ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ 2021కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే మనకి షబీమ్ ఇస్మాయిల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్. దక్షిణాఫ్రికాకు చెందిన షబీమ్ ఇస్మాయిల్ వచ్చి ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అయితే ఎంపికవడం జరిగింది. జాయ్ రూట్ బికమ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ద 200 ఇన్ ద 100 టెస్ట్. మనకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన జాయ్ రూట్ ఎవరైతే ఉన్నారో 100వ టెస్ట్లో 200 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా నిలవడం జరిగింది. సో మనకి మైల్ స్టోన్ మ్యాచెస్ ఉంటాయి కదా, 100వ మ్యాచ్ అనేది, అలాగే 200వ మ్యాచ్ ఈ విధంగా. సో 100వ టెస్ట్లో ఈ విధంగా 200 పరుగులు ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. సో 200 రన్స్ చేసిన 100 టెస్ట్లో ఫస్ట్ బ్యాట్స్మెన్గా అయితే మనకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాయ్ రూట్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ బికమ్ ద 6th ఇండియన్ అండ్ థర్డ్ ఫేసర్ ఫ్రమ్ కంట్రీ టు టేక్ ద 300 వికెట్స్ ఇన్ ద టెస్ట్ క్రికెట్. భారత ఫాస్ట్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మ ఎవరైతే ఉన్నారో టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన దేశం నుండి 6వ భారత్ మరియు 3వ ఫేసర్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, రాబర్ట్ ఇర్విన్ ఆస్ట్రేలియన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హ్యాస్ వోన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డ్ కంటెస్ట్. Robert won the award for the image titled Bushfire, which is the picture of devastating Australian bushfire in 2020. మనకి రాబర్ట్ ఇర్విన్ అనే ఆస్ట్రేలియన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇతనికి మొదటి బహుమతి ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్గా దేనికి ఇచ్చారు అంటే 2020లో మనకి ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అయితే ఏదైతే జరిగాయో మనకి మంటలు చెలరేగడం జరిగింది కదా. సో ఈ బుష్ ఫైర్ చిత్రానికి గాను రాబర్ట్ ఇర్విన్కి అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆర్ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హ్యాస్ బ్యాగ్డ్ ద గ్లోబల్ రికగ్నిషన్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ వాయిస్ ఆఫ్ ద కస్టమర్ అవార్డ్. మనకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లేదా కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు ఏదైతే ఉందో దీనికి విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ యొక్క వాయిస్ ఆఫ్ ద కస్టమర్ అవార్డు నుండి ప్రపంచ గుర్తింపు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, ద తమిళ్ ఫిలిం
కుజంగల్ హ్యాస్ వోన్ ద టైగర్ అవార్డ్ ఎట్ ద 50th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్ 2021. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్డామ్ 2021 యొక్క 50వ ఎడిషన్లో తమిళ చిత్రం కుజంగల్ వచ్చి టైగర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్ 2021లో మనకి టైగర్ అవార్డు ఏ చిత్రం గెలుచుకుందంటే తమిళ ఫిలిం అయిన కుజంగల్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ బేస్డ్ మానస వారణాసి హ్యాస్ క్రౌన్ ద విన్నర్ ఆఫ్ విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020. మనకి విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా తెలంగాణకు చెందిన మానస వారణాసి అయితే కిరీటం దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి హర్యానాకు చెందిన మనికా సోకంద్ వచ్చి మనకి మిస్ గ్రాండ్ ఇండియా 2020. అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి చెందిన మన్యా సింగ్ వచ్చి మిస్ ఇండియా 2020 రన్నర్అప్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2021 త్రూ వీడియో కాన్ఫరెన్స్. ద థీమ్ ఆఫ్ ద సమిట్ ఈస్ రీడిఫైనింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంటల్ ఫర్ ఆల్. 2021 WST summit is the 20th edition of the flagship event organized by the Energy and Resource Institute TERI. ఓకే, మనకి ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2021 ఏదైతే ఉందో దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారో. దీని యొక్క థీమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి, రీడిఫైనింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంటల్ ఫర్ ఆల్. అలాగే 2021 ఈ సమిట్ 20th ఎడిషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్షిప్ ఈవెంట్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారంటే TERI అంటే ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్. Next, the National Aeronautics and Space Administration NASA has selected the spaceflight company SpaceX to launch its SpaceX mission. Through its mission, NASA aims to perform an all-sky survey to measure the near-infrared spectra of approximately 450 million galaxies across the universe and 100 million stars inside our Milky Way galaxy. మనకి నాసా ఏదైతే ఉందో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా తన స్పేస్ మిషన్కి ప్రారంభించడం కోసం ఏదైతే మనకి ప్రైవేట్ కంపెనీ ఉందో స్పేస్ ఎక్స్, మనకి ఇలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే స్పేస్ ఫ్లైట్ సంస్థ ఉందో దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ మిషన్ ద్వారా నాసా వచ్చి ఆల్ స్కై సర్వే చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వంలో సుమారుగా 450 మిలియన్ గెలాక్సీల యొక్క ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా మరియు పాలపంత గెలాక్సీ లోపల 100 మిలియన్ నక్షత్రాలకు సంబంధించి సర్వే చేయడం కోసం అయితే ఈ మిషన్ అయితే నాసా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద న్యూలీ కాన్స్టిట్యూటెడ్ స్క్వేర్ కిలో ఏరో అబ్జర్వేటరీ, ఓకే SKAO అంటే స్క్వేర్ కిలోమీటర్ ఏరో అబ్జర్వేటరీ కౌన్సిల్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్. The telescope will enable astronomers to monitor the sky in the unprotected detail and survey the entire sky much faster than any system currently in existence. మనకి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ స్థాపనకు కొత్తగా ఏర్పడిన స్క్వేర్ కిలోమీటర్ ఆరో అబ్జర్వేటరీ కౌన్సిల్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఈ టెలిస్కోప్ ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలకు అపూర్వమైన వివరాలతో ఆకాశాన్ని పర్యవేక్షించడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఏ వ్యవస్థ కన్నా మనకి అన్నిటికన్నా ప్రజెంట్ ఏదైతే మనకి ఎటువంటి సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటికన్నా వేగంగా యాక్యురేట్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అయితే ఈ టెలిస్కోప్ అయితే మనకి యూజ్ అవనుంది. నెక్స్ట్, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు సెటప్ ద ఫస్ట్ థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఆఫ్ ద కంట్రీ అట్ ఒడిస్సా బాల్సోర్ డిస్ట్రిక్ట్. భారత వాతావరణ శాఖ IMD మనకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒడిస్సాలోని బాల్సోర్ జిల్లాలో దేశం యొక్క మొట్టమొదటి ఉరుములతో కూడిన పరిశోధన టెస్ట్ బెడ్, ఓకే థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మనకి ఈ థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ని మనకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రారంభిస్తుంది అంటే ఒడిస్సాలోని బాల్సోర్ డిస్ట్రిక్ట్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO హ్యాస్ ఓపెన్ ఇట్స్ URL శాటిలైట్ సెంటర్ ఫర్ టెస్టింగ్ ద శాటిలైట్స్ డెవలప్డ్ బై ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ హిస్టరీ. మనకి ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏవైతే శాటిలైట్స్ డెవలప్ చేస్తూ ఉంటాయో వాటిని టెస్ట్ చేయడం కోసం మనకి ISRO మొట్టమొదటిసారిగా ఒక సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగింది. దాని పేరే URL శాటిలైట్ సెంటర్. మనకి 2 శాటిలైట్స్ డెవలప్డ్ బై ద ఇండియన్ స్టార్టప్ కంపెనీ Space Kids India and Pixel Incorporated SIDGI were tested at the URL Satellite Center. మొట్టమొదటిసారిగా మనకి ఇండియన్ స్టార్టప్స్ కంపెనీ అయిన స్పేస్ కిడ్స్ ఇండియా మరియు పిక్సెల్ ఈ రెండు కంపెనీస్ మనకి డెవలప్ చేసిన శాటిలైట్స్ని మొట్టమొదటిసారిగా URL శాటిలైట్ సెంటర్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా US జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 20 కమెన్స్డ్ ఇన్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఆఫ్ బికనేర్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. భారతదేశం US సంయుక్త సైనిక విన్యాసమైన యుద్ధ అభ్యాస్ 20 రాజస్థాన్లోని బికనేర్ జిల్లా మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అయితే ప్రారంభం అవడం జరిగింది.
సో యుద్ధాభ్యాసం అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ అని అడిగితే కనుక మనకి ఇండియా మరియు అమెరికా. A maiden contingent of 34 CRPF women personnel has been inducted into the Specialized Jungle Warfare Commando Force Cobra. The contingent will soon be deployed in the anti-Naxal operations grid of the country. మనకి 34 మంది సిఆర్పిఎఫ్ మహిళల సిబ్బందితో కూడిన తొలి బృందాన్ని దాని ప్రత్యేక జంగిల్ వార్ఫేర్ కమాండో ఫోర్స్ కోబ్రాలో చేర్చడం జరిగింది. దేశంలో నక్సల్ వ్యతిరేకత కార్యకలాపాల గ్రిడ్లో త్వరలో ఈ బృందాన్ని అయితే మనకి మోహరించనున్నారు. నెక్స్ట్, ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ క్రిస్టోఫర్ ప్లమ్మర్ whose rose to prominence for his critically acclaimed film సౌండ్ ఆఫ్ మ్యూజిక్ హ్యాస్ పాస్డ్ అవే. మనకి విమర్శకుల ప్రశంసలు పొందిన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రానికి ప్రాచుర్యం పొందిన ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ ప్లమ్మర్ వచ్చి రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, ఫౌండర్ ఆఫ్ రంగ్ విదుషక్ అండ్ థియేటర్ డైరెక్టర్ పద్మశ్రీ బన్సీ కౌల్ పాస్డ్ అవే. మనకి రంగ్ విదూషక్ వ్యవస్థాపకుడు మరియు థియేటర్ డైరెక్టర్ అయిన పద్మశ్రీ బన్సీ కౌల్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, బాలీవుడ్ యాక్టర్ అండ్ రాజ్ కపూర్ సన్ రాజీవ్ కపూర్ పాస్డ్ అవే. బాలీవుడ్ నటుడు మరియు రాజ్ కపూర్ కుమారుడైన రాజీవ్ కపూర్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేస్ ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ఫార్మర్ భారతీయ జనతా సంఘ్ లీడర్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆన్ హిస్ 53rd డెత్ యానివర్సరీ యాజ్ అ పార్ట్ ఆఫ్ సంపరన్ దివాస్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ February 4, 2021. మనకి న్యూఢిల్లీలో February 11, 2021న సమర్పణ్ దివాస్లో భాగంగా 53వ వర్ధంతి సందర్భంగా భారత మాజీ జనసంఘ్ నాయకుడైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. The glacier burst took place at the Rishiganga power project after the portion of Nanda Devi glacier broke off in Tapovan area of Joshimath in Uttarakhand, Chamoli district on 7th February and damaged the Rishiganga dam on Alaknanda river. ఏదైతే మనకు ఉత్తరాఖండ్లో వరదలు సంభవించాయో దీనివల్ల మనకి ఋషిగంగా పవర్ ప్రాజెక్ట్ కానీ చాలా ఏరియా కానీ అలాగే ముఖ్యంగా ఋషిగంగా డ్యామ్ కూడా మెయిన్గా డ్యామేజ్ అవడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద అస్సాం మాలా ప్రోగ్రామ్ ఇన్ తెకియా జూలీ of Sonitpur district, Assam. As per the PMO, the initiative will boost the state road infrastructure and contribute to Assam economic progress and improve connectivity. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని తెకియా జూలీలో అస్సాం మాలా ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ప్రకారం చూసుకుంటే రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటుగా అస్సాం యొక్క ఆర్థిక పురోగతికి ఈ అస్సాం మాలా ప్రోగ్రామ్ అనేది మనకి కనెక్టివిటీ పెంచడంలో కానీ వీటిలో కానీ మనకి యూజ్ అవుతుంది అని చెప్పి మనకి పిఎంఓ కార్యాలయం అయితే చెప్పడం జరిగింది. Uttar Pradesh government has introduced a system of issuing a unique 16-digit Unicode to mark all kind of land holdings in the state. The main purpose of the system is to check the cases of land disputes, put an end to fake registries of disputed land and save people from falling into the trap of fraudsters. మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అన్ని రకాల భూస్వాములను గుర్తించడం కోసం ప్రత్యేకమైన 16 అంకెల యూనికోడ్ జారీ చేసే విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ వివాదాల కేసులను తనిఖీ చేయడం, వివాదాస్పద భూమి యొక్క నకిలీ రిజిస్ట్రీలను అంతం చేయడం మరియు ప్రజలను మోసగాల ఉచ్చుల్లో పడకుండా కాపాడడం మనకి మెయిన్ ఉద్దేశం అనేది. సో 16-digit యూనికోడ్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ల్యాండ్స్కి సంబంధించి 16-digit యూనికోడ్ సిస్టమ్ను మనకి ఏ స్టేట్ ఇటీవల ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్. The health department in Madhya Pradesh has launched the social awareness and action to neutralize pneumonia successfully campaign. Okay, SAANS అంటే social awareness and action on neutralize pneumonia successfully. Okay, the main purpose of the campaign is to reduce the death rate due to pneumonia among infants. శిశువుల్లో మనకి న్యూమోనియా కారణంగా మరణాల రేటును తగ్గించడం కోసం మెయిన్గా మనకి మధ్యప్రదేశ్ స్టేట్ వచ్చి సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. The central government has given its approval for the creation of 5th tiger reserve in Tamil Nadu that will encompass the Mega Malai and Sri Vilaputtur Grizzly Squirrel Wildlife Sanctuaries. It will be the 51st tiger sanctuary of India. మేఘామలై మరియు శ్రీ విలుపుత్తూర్ గ్రిజిల్ స్క్విరెల్ వన్యప్రాణుల అభయారణ్యాలను కలుపుకునే 5వ పులి రిజర్వ్ను తమిళనాడులో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో 51వ పులి అభయారణ్యం 51st టైగర్ శాంచురీగా నిలవనుంది. The Karnataka government issued the official gazette notification to declare the Vijayanagara as the 31st district of the state.
The new district has been carved out of the Ballari and named after the Vijayanagara Empire that will rule from the region. విజయనగరాన్ని రాష్ట్రంలో 31వ జిల్లాగా ప్రకటించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో కర్ణాటకలో 31వ జిల్లాగా మనకి ఏ జిల్లా కొత్తగా ఏర్పడింది అంటే విజయనగరం అనే జిల్లా అయితే ఏర్పడడం జరిగింది. ఇది బళ్ళారి డిస్ట్రిక్ట్ నుండి అయితే డివైడ్ అయ్యి 31వ జిల్లాగా కొత్తగా ఏర్పడడం జరిగింది. మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మనకి విజయనగర ఎంపైర్ ఏదైతే ఉందో ఆ పేరుని జ్ఞాపకార్థంగా మనకి విజయనగర అని చెప్పి జిల్లాకి పేరు పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద మేఘాలయ పోలీస్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఈ చలానా విత్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ షిల్లాంగ్ ట్రాఫిక్ పోలీస్. షిల్లాంగ్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో మనకి ఈ చలాన్ అమలు కోసం మేఘాలయ పోలీసులు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. Indian government and Chhattisgarh government has signed the $100 million for Chirag. Chirag means Chhattisgarh Inclusive Rural and Accelerated Agriculture Growth Project with the World Bank. మనకి భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో చిరాగ్ ఛత్తీస్గఢ్ కలుపుకొని గ్రామీణ మరియు వేగవంతమైన వ్యవసాయ వృద్ధి మనకి ఛత్తీస్గఢ్ ఇంక్లూజివ్ రూరల్ అండ్ యాక్సలరేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్ ప్రాజెక్ట్ కోసం $100 million ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. The state government of Madhya Pradesh has launched the water conservation campaign called the Jalabhishekam, under which more than 57,000 water structures has been constructed. The campaign was inaugurated by the Union Defence Minister Rajnath Singh. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి జలాభిషేకం అనే ఒక నీటి సంరక్షణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ జలాభిషేకం పథకం కింద 57,000కు పైగా నీటి నిర్మాణాలు అయితే మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే జరగనున్నాయి. ఈ ప్రచారాన్ని మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. సో జలాభిషేకం అనే వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్ మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. In order to recognize the sacrifice and services rendered by the COVID warriors who lost their lives fighting the pandemic, the government has decided to construct a COVID warrior memorial in Odisha. The Biju Patnaik Park in Bhubaneswar has been selected for this purpose. మనకి కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగం మరియు సేవలను గుర్తించడం కోసం ఒడిశాలో కోవిడ్ వారియర్ మెమోరియల్ నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకోసం భువనేశ్వర్లో ఉన్న బీజు పట్నాయక్ పార్క్ని అయితే మనకి ఎంపిక చేయడం జరిగింది. President Moon Jae-in South Korea government has approved a plan to build the world largest wind power plant in the country by 2030. Currently, the world largest offshore wind farm in Hornsea 1 in Britain, which has 1.12 gigawatt capacity. The project will help to foster an environment-friendly recovery from COVID-19 pandemic and fasten the step to achieve the target of becoming కార్బన్ న్యూట్రల్ బై 2050. మనకి ప్రెసిడెంట్ మూన్ జే నేతృత్వంలో దక్షిణ కొరియా ప్రభుత్వం 2030 నాటికి దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పవన విద్యుత్ ప్లాంట్ను నిర్మించే ప్రణాళిక అయితే ఆమోదించడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఉన్న వాటిలో ప్రపంచంలో అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ ఫామ్ బ్రిటన్లోని హర్న్సీ 1 అయితే మనకి 1.12 జిగావాట్ సామర్థ్యం కలిగి ప్రపంచంలోని అతిపెద్ద విండ్షోర్ ఫామ్గా అయితే ఉండడం జరిగింది. COVID-19 మహమ్మారి నుండి పర్యావరణ అనుకూలమైన రికవరీని ప్రోత్సహించడం కోసం మరియు 2050 నాటికి మనకి కార్బన్ న్యూట్రల్గా మారే లక్ష్యాన్ని ఛేదించడం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ అయితే యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. The 14th International Children Film Festival of Bangladesh came to end in Dhaka. మనకి బంగ్లాదేశ్లో ఫిలిం ఫెస్టివల్ అనేది ఢాకాలో ముగించడం జరిగింది. డచ్ ఫిలిం జాకీ అండ్ ఓపెజన్ వార్ అవార్డెడ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డ్. బంగ్లాదేశ్ ఫిలిం మాతి గాట్ ద యంగ్ టాలెంట్ అవార్డ్ వైల్ లాటరీ ఫిలిం వోన్ ద స్పెషల్ మెన్షన్ అండర్ ద యంగ్ టాలెంట్ అవార్డ్. మనకి 14వ అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ బంగ్లాదేశ్ ICFFB వచ్చి ఢాకాలో ముగడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్లో మనకి డచ్ ఫిలిం జాకీ మరియు ఒబ్జన్ ఈ 2 చిత్రాలు కూడా ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ చిత్రమైన మాటీకి వచ్చి యంగ్ టాలెంట్ అవార్డు రాగా, అలాగే లాటరీ చిత్రానికి గాను మనకి యంగ్ టాలెంట్ అవార్డు కింద ప్రత్యేక ప్రస్తావన అంటే మనకి స్పెషల్ మెన్షన్ యంగ్ టాలెంట్ అవార్డు వచ్చి మనకి లాటరీ చిత్రం అయితే గెలుచుకోవడం జరిగింది. Next, UAE, United Arab Emirates, has put a probe called Hope in the orbit around the Mars. UAE has become the 5th country to launch the spacecraft into the orbit of Mars after the United States, Soviet Union, Europe and India. With the successful launch of spacecrafts in orbit, UAE scientists can now study the planet's atmosphere. United Arab
ఎమిరేట్స్ దేశం ఏదైతే ఉందో మనకి హోప్స్ అనే దర్యాప్తును మార్స్ చుట్టూ కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రవేశపెట్టిన దేశాల జాబితాలో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, యూరోప్ మరియు భారతదేశం అయితే మనకు ఆల్రెడీ మార్స్ కక్షలో అంతరిక్ష నౌకను ప్రవేశించడం జరిగింది. సో యుఏఈ వచ్చి మనకి ఐదో దేశంగా యుఏఈ అయితే నిలవడం జరిగింది. సో ఈ కక్షలో చూసుకున్నట్లయితే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించడంతో ఇప్పుడు మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో మనకి మార్స్ గ్రహం యొక్క వాతావరణాన్ని అయితే వాళ్ళు అధ్యయనం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ కండక్టెడ్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ బాబర్. పాకిస్తాన్ సైన్యం వచ్చి స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అయిన బాబర్ను అయితే విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో బాబర్ క్షిపణి అనేది మనకి ఏ దేశం ఇటీవల ప్రయోగించింది, మనకి ఏ దేశం యొక్క ఆర్మీ అని అడిగితే కనుక పాకిస్తాన్ ఆర్మీ. The Defense Minister has signed a contract with the Bharat Electronics Limited BEL to procure a software-defined radio tactical SDR TAC shipboard system worth over 1,000 crore rupees. The procurement of SDR TAC software-defined radio tactical will bring the strategic depth to the armed forces. 1,000 కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో టాక్టికల్ షిప్బోర్డ్ వ్యవస్థను సేకరించడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. Next, India first ever geothermal power project will be implemented by the state-owned Oil and Natural Gas Corporation ONGC at Poga village of Eastern Ladakh. The project known as the Geothermal Field Development Project will be implemented in 3 phases and be planned to commission by the end of 2022. భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టు తూర్పు లడాఖ్లోని పొగా గ్రామంలో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అయితే అమలు చేయడం జరుగుతుంది. జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ మనకి 3 దశల్లో అయితే అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చి 2022 నాటికి అయితే కంప్లీట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇండియా ఫస్ట్ ఎవర్ జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మనకి ఈస్టర్న్ లడాఖ్లో పొగా విలేజ్ దగ్గర ఓఎన్జీసీ, ఓకే, మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వచ్చి మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. Skyroot Airspace has signed a memorandum of understanding with the Bellatrix Aerospace to make use of orbital transfer vehicle being developed by the Bellatrix Aerospace in the upper stage of Vikram series of launch vehicles being developed by the Skyroot. The vehicle is expected to launch to lower Earth orbit in 2023 on the Vikram rocket. Skyroot అభివృద్ధి చేస్తున్న విక్రమ్ సిరీస్ లాంచ్ వాహనాల ఎగువ దశలో చూసుకుంటే బెలాట్రిక్స్ వచ్చి ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న కక్ష బదిలీ వ్యవహారాన్ని ఉపయోగించుకోవడానికి స్కైరూట్ ఏరోస్పేస్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఈ వాహనం వచ్చి 2023 సంవత్సరంలో మనకి విక్రమ్ రాకెట్పై మనకి లోవర్ భూమి కక్షలో అయితే ప్రవేశించే అవకాశం ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి స్కైరూట్ ఏరోస్పేస్ వచ్చి బెలాట్రిక్స్ ఏరోస్పేస్తో అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ హ్యావ్ సైన్డ్ ఏ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఓవర్ వీడియో టెలికాన్ఫరెన్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సాహతూత్ డ్యామ్. దీన్నే మనకి లాలాదర్ డ్యామ్ అని కూడా అంటారు. ఆన్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కాబూల్ రివర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ద ప్రాజెక్ట్ విచ్ కాస్ట్ నియర్లీ $300 million ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. మనకి కాబూల్ ఉపనది అయితే ఏదైతే ఉందో దీంట్లో ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఈ షాహూత్ డ్యామ్ లేదా లాలాదర్ డ్యామ్ని అయితే బిల్డ్ చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి $300 million అయితే అప్రాక్సిమేట్గా ఖర్చు అయితే అవనుంది. ఇది మనకి న్యూ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య పార్ట్నర్షిప్లో భాగంగా అయితే ఇది బిల్డ్ చేయడం జరుగుతుంది. Next, digital payment platform PhonePe has announced that it has partnership with the Axis Bank on యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ. మనకి యూపీఐ మనకి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మల్టీ బ్యాంక్ మోడల్. ద పార్ట్నర్షిప్ విల్ ప్రొవైడ్ ఫోన్పే యూజర్స్ విత్ ద ఆప్షన్ టు క్రియేట్ అండ్ యూజ్ ద మల్టిపుల్ యూపీఐ ఐడీస్ విత్ యాక్సిస్ బ్యాంక్ @AXL హ్యాండిల్. మనకి గూగుల్ పేలో జనరల్గా మీరు చూస్తూ ఉంటే కనుక @ICICI బ్యాంక్ అని, @SBI అని, ఈ విధంగా @HDFC అని డిఫరెంట్ యూపీఐ ఐడీస్కి మనకి ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా ఫోన్పే కూడా మనకి డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్పే యాక్సిస్ బ్యాంక్తో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ మల్టీ బ్యాంక్ మోడల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా మనకి యాక్సిస్ బ్యాంక్ మనకి ఫోన్పే యూజర్స్ ఎవరైతే ఉన్నారో @AXL పేరుతో మనకి నెంబర్ ఆఫ్ యూపీఐ ఐడీస్ కావాలనుకుంటే మనకి క్రియేట్ చేసుకునే అవకాశం అయితే కలుగుతుంది. President Ramnath Kovind has inaugurated the museum dedicated to the life of former Army Chief General Kondadara Subbaya Timmaya in Karnataka. General
Timmaiya served as the chief of army staff from 1957 to 1961. The ancestral house of General Timmaiya, called Sunny Side at the Madikeri in Kodagu district in Karnataka, has been renovated and converted into the museum. మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కర్ణాటకలోని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కొండదర సుబ్బయ్య తిమ్మయ్య జీవితాన్ని అంకితం చేసిన మ్యూజియాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. జనరల్ తిమ్మయ్య వచ్చి మనకి 1957 నుండి 1961 వరకు కూడా ఆర్మీ చీఫ్గా పనిచేశారు. కర్ణాటకలోని కొడంగు జిల్లాలోని మడికేరి వద్ద సన్నీ సైడ్ అని పిలువబడే జనరల్ తిమ్మయ్య యొక్క పూర్వీకుల ఇల్లు ఏదైతే ఉందో దీన్ని మనకి పునరుద్ధరించి మ్యూజియంగా అయితే మార్చడం జరిగింది. దీన్ని మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అయితే మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ రిస్ట్రిక్టెడ్ ద permissible amount of industrial trans fatty acid TFA in food products to 2%. The latest amendment will come into effect from January 1st, 2022. మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆహార ఉత్పత్తుల్లో అనుమతించదగిన పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో మనకి TFA ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ను 2%కి 2%కి అయితే పరిమితం చేయడం జరిగింది. 2% కన్నా ఎక్కువ అయితే మనకి ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ అయితే ఫుడ్ ప్రొడక్ట్స్లో ఉండకూడదు. ఈ తాజా సవరణ అనేది 2021 జనవరి 1 నుండి అయితే మనకి అమల్లోకి రానుంది. Indian Army has laid the foundation stone of the tallest iconic national flag at the famous skycot of Gulmarg in Jammu and Kashmir. The flag will be the 100 feet high pole, the highest tricolor in the valley. The Indian Army's collaboration with the Solar Industry India will install the iconic national flag at Gulmarg. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రఖ్యాత స్కైస్కోట్ గుల్మార్గ్ వద్ద భారత సైన్యం ఎత్తైన ఐకానిక్ నేషనల్ ఫ్లాగ్ని అయితే పునాది వేయడం జరిగింది. ఈ జెండా వచ్చి మనకి 100 అడుగుల ఎత్తైన స్తంభం పైన ఉంటుంది. ఇది లోయలో ఎత్తైన త్రివర్ణ రంగు. ఓకే, మనకి వ్యాలీలో చూసుకుంటే ఇది హైయెస్ట్ పోల్ అని చెప్పుకోవచ్చు. భారత సైన్యం సోలార్ ఇండస్ట్రీ ఇండియా సహకారంతో గుల్మార్గ్ వద్ద ఈ ఐకానిక్ నేషనల్ ఫ్లాగ్ని అయితే ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, ఢిల్లీ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ముఖ్యమంత్రి విజ్ఞాన్ ప్రతిభా Parisha, in which 5,000 will be provided to 10,000 meritorious students of class 9 in the schools of Delhi as the science scholarship. ఢిల్లీ క్యాబినెట్ వచ్చి ముఖ్యమంత్రి విజ్ఞాన్ ప్రతిభా పరీక్షను ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగా ఢిల్లీ పాఠశాలలో 9వ తరగతిలో ఎవరైతే చదువుతున్నారో అందులో మనకి 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సైన్స్ స్కాలర్షిప్ పేరిట 5,000 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. A book titled By Many a Happy Accident, Recollections of a Life has been authored by the M. Hamid Ansari. మనకి బై మనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్స్ ఆఫ్ ద లైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మాజీ ఉపరాష్ట్రపతి అయిన ఎం హమీద్ అన్సారీ. నెక్స్ట్, బుక్ టైటిల్ ప్లాట్ఫామ్ స్కేల్ ఫర్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై ద సంగీత పౌల్ చౌదరి. ఇట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ద పెగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. మనకి ప్లాట్ఫామ్ స్కేల్ ఫర్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సంగీత పాల్ చౌదరి. ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తున్నారంటే పెగ్విన్ ర్యాండమ్ హౌస్. MP Jewel Aram has launched the Turn Around India 2020 Surmounting Past Legacy book on creating the economic awareness among the masses. Book is authored by the R.P. Gupta. మనకి టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ పాస్ట్ లెగసీ ఈ బుక్ ఆథర్ ఎవరు అంటే ఆర్పి గుప్తా. ఎవరు లాంచ్ చేశారు బుక్ని అంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అయిన జువల్ ఆరం. ఓకే, ఎంపీ జువల్ ఆరం మనకి టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ పాస్ట్ లెగసీ అనే పుస్తకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఆర్పి గుప్తా. Actor producer Priyanka Chopra Jonas officially turned author with the release of the first book Unfinished, a memoir which she described as the honest, raw and vulnerable. మనకి నటి నిర్మాత అయిన ప్రియాంక చోప్రా జోనస్ వచ్చి తన మొదటి పుస్తకం అన్ఫినిష్డ్ ఏ మెమోరీ అనే పేరు మీద మనకి విచ్ షీ డిస్క్రైబ్డ్ యాజ్ ద హానెస్ట్, రా అండ్ వనరబుల్ ఈ పుస్తకాన్ని అయితే మనకి ప్రియాంక చోప్రా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అన్ఫినిష్డ్ ఏ మెమోరియర్ విచ్ షీ డిస్క్రైబ్డ్ యాజ్ ద హానెస్ట్, రా అండ్ వనరబుల్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ప్రియాంక చోప్రా. Next, Reserve Bank of India has announced that will be purchased 4 government securities that amount of 20,000 crores. The central bank will purchase it on February 10th, 2021 under the open market operation. The move was announced in aftermath of yields that were moving up to touch the intraday high of 6.1634% recently.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 ప్రభుత్వ సెక్యూరిటీలను 20,000 కోట్లకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లుగా మనకి 2021 ఫిబ్రవరి 10న బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా మనీ అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మార్కెట్లోకి మనీ ఇజెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఏదైనా సెక్యూరిటీ బై చేసి మనీ అనేది అయితే మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి మనకి సెక్యూరిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేల్ చేసి మనకి మనీని అయితే మార్కెట్ నుండి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొనడం అమ్మడం అనేది అయితే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా మనకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ కమిటెడ్ టు ఇన్వెస్ట్ $100 million మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 727.6 crore ఇంటూ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంది 727.6 కోట్ల రూపాయలు $100 million దేంట్లోకి అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్. ఓకే, ఫండ్ ఆఫ్ ఫండ్స్లోకి అయితే మనకి ఈ NIFFలోకి అయితే ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది. Export Import Bank of India Exim Bank will provide the $400 million to the Maldives through line of credit to fund the Greater Mall Connectivity Project. మనకి గ్రేటర్ మాల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం కోసం ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మాల్దీవులకు లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $400 million అయితే మనకి మాల్దీవులకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ పల్సెస్ డే చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 10th ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం. థీమ్ చూసుకున్నట్లయితే న్యూట్రిషియస్ సీడ్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ వాజ్ డిసైడెడ్ బ్యాక్ ఇన్ 2016. యాక్చువల్గా ఈ థీమ్ని 2016లో మనకి డిసైడ్ చేయడం జరిగింది. సో 2016లో డిసైడ్ చేసినప్పటి నుండి చూసుకున్నట్లయితే మనకి 2019 నుండి 2021 దాకా కూడా ఈ థీమే మనకైతే కొనసాగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న మనకి ఐక్యరాజ్య సమితి మనకైతే పప్పు ధాన్యాల దినోత్సవం ఓకే వరల్డ్ పల్సెస్ డే కింద అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చి మనకి న్యూట్రిషియస్ సీడ్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, మనకి ఇది 2019 నుండి 2021 దాకా సేమ్ థీమ్ అయితే కొనసాగడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఈ డే వచ్చి మనకి 11 ఫిబ్రవరిని జరుపుకుంటాం. ఓకే, సైన్స్లో అంతర్జాతీయ మహిళ మరియు బాలికల దినోత్సవం మనకి ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11 జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైట్ అగైనెస్ట్ COVID-19. నెక్స్ట్ వరల్డ్ యునానీ డే వచ్చి మనకి 11 ఫిబ్రవరిని జరుపుకుంటాం. ఓకే, ప్రపంచ యునానీ దినోత్సవం ఫిబ్రవరి 11 జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ ప్రొడక్టివిటీ డే ఓకే మనకి జాతీయ ఉత్పాదక దినోత్సవం వచ్చి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇండియాలో. ఓకే, నేషనల్ ప్రొడక్టివిటీ డే. నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, నేషనల్ ఉమెన్స్ డే వచ్చి మనకి సరోజినీ నాయర్ గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా 13 ఫిబ్రవరిన మనకి ఓకే సరోజినీ నాయర్ గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా జాతీయ మహిళా దినోత్సవాన్ని మనకి ఫిబ్రవరి 13 జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ రేడియో డే ప్రపంచ రేడియో దినోత్సవం వచ్చి 13 ఫిబ్రవరిని జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి రేడియోకి సంబంధించి న్యూ వరల్డ్ న్యూ రేడియో. ఓకే, సో ఇది మనకి ఫిబ్రవరి 2nd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.